ఏపీలో రాక్షస పాలన సాగుతోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. అంబటి ఇంటిపై పోలీసులే దగ్గరుండి దాడులు చేయించారు అని ఆరోపించారు. అంబటి రాంబాబు పోలీసులు కనీస రక్షణ ఇవ్వలేదు అన్నారు. ఏపీలో అరాచకాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేస్తాము అన్నారు వైవి సుబ్బారెడ్డి. రాష్ట్రంలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, గుండాలు కానివ్వండి, దుండగులు కానివ్వండి, ఎంత ఘోరంగా దాడి చేసి ఒక మాజీ మంత్రి ఇంటిపై సాయంకాలం 5 గంటల నుంచి మొదలుపెట్టి రాత్రి 10:30 వరకు ఇంటికి నిప్పు పెట్టి, ఆఫీసుకు నిప్పు పెట్టి, కార్లు పగలగొట్టి, ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల ప్రాణాల భయంతో కొట్టుమిట్టాడే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది. కాబట్టి దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా కేంద్ర హోంశాఖ మంత్రి గారిని, కేంద్ర హోం సెక్రటరీని కూడా కలిసి ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా నిన్న జరిగిన దాడి హైలైట్ చేసే కార్యక్రమం సందర్భంగా, ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా హోంమంత్రి దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తాం. ఎందుకంటే పోలీసులు ఉన్నా కూడా పోలీసులు ప్రొటెక్ట్ చేయాల్సిన పోలీసులు ప్రొటెక్ట్ చేయకుండా దాడి చేసే వాళ్ళని ప్రొటెక్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనిపై కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా రాత్రిని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హ్యూమన్ రైట్స్ కమిషన్కి, హోమ్ సెక్రటరీకి, మేము ఎంపీలందరం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరం కూడా ఈరోజు రేపటి లోపల హోమ్ సెక్రటరీని, ఎన్హెచ్ఆర్సీ కమిషన్ని అందరినీ కలిసి ఏ విధంగా రాష్ట్రంలో పాలన చేస్తున్నారు, రాక్షస పాలన ఏ విధంగా జరుగుతుంది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని, ఆఖరికి మాజీ మంత్రులను కూడా ఏ విధంగా దాడి చేసి హింసిస్తున్నారు, దాడి చేసి హింసించి కొట్టడమే కాకుండా, తగలబెట్టడమే కాకుండా మళ్ళీ రాత్రి 10:30 తర్వాత అరెస్ట్ చేసి రాత్రి అంతా స్టేషన్లో కూర్చోబెట్టారు. ఏమైనా పొరపాటు జరుగుతుంటే చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలో తీసుకోండి. ఈ విధంగా దాడులు చేసి ప్రాణానికి హాని కల్పించే విధంగా కుటుంబ సభ్యులకు కూడా భయభ్రాంతులు చేసే దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.